హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ 25. ఇక స్టోరీలోకి వెళ్తే శ్రీదేవి ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. కరణ్కి కనిపించకుండా సిరి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. సిరి పడుకోనుంది. రూమ్లో ఎవ్వరూ లేరు. శ్రీదేవి సిరిని పరీక్షగా చూస్తూ ఉంటుంది. ఇది మంచిదే గాని నా దృష్టిలో ఇది నాకు ఎప్పటికీ నచ్చదు. నా తమ్ముణ్ణి రక్షించేందుకు తన ప్రాణాలు కూడా అడ్డుపెట్టింది నిజమే, బట్ మేము ఇన్ని రోజులు చూపించిన దానికి రుణం తీర్చుకోవాలి కదా. మరి అప్పుడే కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది సిరి. చేతికి సెలైన్ ఉంది. బాధగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా శ్రీదేవిని చూసి మేడం అంటూ ఉంటుంది. బాగానే పడేసావు మా వాడిని, మొత్తానికి మెళ్ళో తాళి కూడా కట్టించుకున్నావు. మేడం అది మీరు అసలు ఏమైందంటే శ్రీదేవి చేయి చూపించి చాలు అన్నట్టు. అంతా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈవిడతో ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. అసలు నన్ను చూడ్డానికి ఎందుకు వచ్చిందో ఏంటో. శ్రీదేవి దీన్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. మేడం, మీకు ఈ విషయం అసలు అంతా ఎవరు చెప్పారు? కరణ్ సారా లేక మీ దోస్తు రవీనా? శ్రీదేవికి మాటలు రాక అలా చూస్తూ ఉండిపోయింది. మేడం, మీరు ఎందుకో భయపడుతున్నట్టున్నారు. నా గురించా లేక శ్రీసార్ గురించా లేక రవి గురించా, పోనీ మీ గురించా? హే, ఎవరే భయపడేది? నన్ను భయపెట్టేంత దానివా నువ్వు? మరి ఎప్పుడూ లేనిది మీరు నాతో చాలా నిదానంగా మాట్లాడుతున్నారు. మాటలు కూడా తడబడుతున్నాయి. అవునే, నిన్ను చూసి భయపడి మాటలు కూడా రావట్లేదు. మరి అయ్యో మేడం, నేను మీతో వాదించే ఓపిక లేదు. మీరు అసలు రవి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీసార్ను ఎంత బాధ పెట్టాడో నేను చూశాను. సునీత గారి బాధ మాత్రమే కనిపిస్తుందా మీకు? అమ్మగారి బాధ కనిపించడం లేదా? సిరి, అనవసరంగా నాకు కోపం తెప్పించకు. వాడసలు ఇదంతా చేసింది నీ కోసం, నీ ప్రేమ కోసం. రవి నీ మూలంగానే అలా తయారయ్యాడు. చూడు, మళ్ళీ చెప్తున్నా, పోలీసులకు కానీ కంప్లైంట్ ఇస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా సంగతి తెలుసు కదా. నీ ప్రాణాలు తీయడానికి కూడా. సిరి తలకొట్టుకుంటూ అయ్యో అనుకొని పక్కకు తిరగాలని చూస్తుంది. కానీ తన మెడలో ఉన్న తాళి పక్కకు పడుతుంది. అయ్యో మేడం, అసలు ఈ సంగతే మర్చిపోయి ఉంటారు. నాకు శ్రీ తాళి కట్టిన విషయం తెలుసో లేదో మరి అని నవ్వుకుంటూ ఉంటుంది. కరణ్ శ్రీ పక్కనే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీదేవి బయట నుండి చూసి వెళ్ళిపోతుంది. జానకి కరణ్కి ఫోన్ చేసి, అరే ఇంకా శ్రీ కనిపించలేదా? 2 days అయింది తను వెళ్ళి. ఇలా చెప్పకుండా ఎప్పుడూ వెళ్ళలేదు. మీ నాన్నగారికి కానీ తెలిస్తే అస్సలు ఊరుకోడు. హలో మా, ఫస్ట్ నేను చెప్పేది విను. బావ, నేను అత్త ఏడుస్తూ ఉంది. అసలు ఏమైంది? ఎందుకు బావ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతూ ఉంటుంది హాసిని. అయ్యో ఏడవద్దని చెప్పు. శ్రీ బానే ఉన్నాడు. వాడికి ఏమీ కాలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా 6 గంటలో స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పారు. బావ, ఏంటి నువ్వు చెప్పేది? శ్రీ బావ హాస్పిటల్లో ఉండడం ఏంటి? అసలు ఏమైంది బావకి? ఎక్కడ అది చెప్పండి. హాస్పిటల్ నేను వస్తాను. వద్దు, ఇప్పుడేమీ అవసరం లేదు. శ్రీ బాగానే ఉన్నారు. మీరేం కంగారు పడకండి. అమ్మకి చెప్పు, నేను శ్రీ దగ్గరే ఉన్నాను. నాన్నకేమీ ఇవేమీ చెప్పాల్సిన అవసరం లేదు. తను బాగానే ఉన్నాడు. లేదు బావా, నేను వస్తాను అంటుంది హాసిని. సరే, అమ్మని తీసుకొని జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కరణ్. శ్రీ కళ్ళు తెరిచి చూస్తాడు. తలకు ఇంకా పొట్టలో కత్తిపోట్లు పొడవడం వల్ల చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఎదురుగా జానకిని చూసి మామ్ అంటూ పిలుస్తాడు. జానకి, శ్రీబాబు ఎలా ఉన్నావురా? నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఊరుకో, అందుకే నిన్ను రావద్దు అంది. వాడు బానే ఉన్నాడు. అవునత్త, బావని ఇలా చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. హాయ్ బావా అంటుంది హాసిని. సిరి ఎలా ఉందో తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ. జానకి, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతుంది. అవును బావా, ఎలా జరిగింది? అసలు నువ్వు ఆ రోజు చెప్పా పెట్టుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయావు. మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అసలు ఏమైంది బావా? యాక్సిడెంటా? నాకా? ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ. ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, బావా తలకి దెబ్బ తగలడం వల్ల మైండ్ ఏం పోలేదు కదా నీకు? సిరి ఎలా ఉందో తెలుసుకోవడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ. అసలు ఎలా జరిగిందిరా ఈ యాక్సిడెంట్ అని జానకి అడిగితే, అవును బావా, అసలు ఎలా జరిగింది? అసలు నువ్వు ఆ రోజు చెప్పకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోయావు. మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు. అసలు ఎలా జరిగింది బావా ఈ యాక్సిడెంటు? యాక్సిడెంటా? నాకా? ఎప్పుడు? ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, బావా తలకి దెబ్బ తగలడం వల్ల మైండ్ ఏం పోలేదు కదా అంటుంది హాసిని శ్రీని చూసి. అరే అదేరా, అక్కడ నీకు యాక్సిడెంట్ అయ్యింది కదా ఆ ప్లేస్లో అని చెప్తాడు కరణ్.
అవునా? కానీ అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు ఏం కనిపించలేదే అంటుంది హాసిని. అవును, యాక్సిడెంట్ అయింది అక్కడ కాదు అని మళ్ళీ ఏదో కవర్ చేస్తాడు కరణ్. మరి ఇంకెక్కడ జరిగింది అంటుంది జానకి. అబ్బా, ఇప్పుడు ఎక్కడ జరిగితే మనకెందుకమ్మా, శ్రీ క్షేమంగా ఉన్నాడు అది చాలు కదా అంటాడు కరణ్. హా, అవునవును అంటుంది జానకి. బావా, అంటే నువ్వు 2 రోజుల నుంచి కోమాలో ఉన్నావా? ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు కరణ్కి. శ్రీ అవును అని చెప్తాడు. నిన్నసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని హాసిని అడిగితే, బాబోయ్ ఏంటి పోలీసులు అడిగినట్టు ఇలా అడుగుతూ ఉన్నారు అని కరణ్ అంటాడు. ఏమో, ఆ విషయం నాకెలా తెలుస్తుంది అంటాడు శ్రీ. నిజమే, వాడికి ఎలా తెలుస్తుందమ్మా? అబ్బా, శ్రీని హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే అమ్మా. ఇంట్లో చెప్తే ఎక్కడ కంగారు పడతారో అని చెప్పి నేను చెప్పలేదు. సరేనా, ఇంకేమైనా ఉన్నాయా అడగడానికి అని కరణ్ అంటాడు. జానకి చిన్నగా నవ్వి, అది కాదురా, పాపం మొన్నటి నుంచి శ్రీ కనిపించలేదు కదా, అందుకే కొంచెం కంగారుగా అడుగుతుంది హాసిని. ఎందుకు మామ్ కంగారు, నాకేమవుతుంది, ఐఎమ్ ఫైన్. బావా, అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అంటుంది హాసిని. ఇక్కడ స్మెల్ అస్సలు బాగాలేదు, ఇక్కడ చూసినప్పటి నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. అరే కరణ్, డాక్టర్ని అడిగరా, వెళ్ళిపోదాం, ఇప్పుడే డిశ్చార్జ్ చేయమని చెప్పు అని జానకి చెప్తే, శ్రీ సిరిని చూసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. లేదు, ఇంటికి వెళ్తే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టమవుతుంది. అక్కడ సిరి కూడా ఉంది, పైగా తన మెడలో మంగళసూత్రం కనిపిస్తుంది, అంటే ఏదో జరిగింది అని కరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. బావా అని గట్టిగా పిలుస్తుంది హాసిని. ఏంటి ఇద్దరు బావలు సైలెంట్గా ఉన్నారు? లేదు, ఈరోజు ఇక్కడే ఉండాలి అని ఇద్దరు ఒకేసారి అంటారు. జానకి హాసిని ఇద్దరు షాక్ అయ్యి, అదేంటి ఇద్దరు ఒకేసారి అన్నారు, సరేలే అయితే నేను కూడా నీ దగ్గరే ఉంటాను అని జానకి హాసిని ఇద్దరు ఒకేసారి అంటారు. ఈసారి కరణ్ శ్రీ ఇద్దరు వాళ్ళని అలానే చూస్తూ ఉంటారు. అమ్మో, ఇద్దరిలో ఎవరున్నా అసలు జరిగిన విషయం తెలుసుకోవడం కుదరదు అని కరణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మో, ఇద్దరిలో ఎవరున్నా సిరిని కలవడం కుదరదు అని శ్రీ ఆలోచిస్తూ ఉంటారు. వద్దు అని ఇద్దరు ఒకేసారి అన్నారు. అరే ఏంట్రా, మీరిద్దరు ముందే ఏమైనా అనుకున్నారా? ఏంటి ఇలా ఇద్దరు ఒకేసారి చెప్తున్నారు, ఏ విషయమైనా? లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉంటే నాన్నగారికి తెలుస్తుంది, అందుకే వద్దు అంటున్నాను అని కరణ్ చెప్తే, హాసిని నీకు ఇక్కడ స్మెల్ పడట్లేదు కదా, ఎలా ఉంటావు ఇక్కడ, అందుకే వద్దు అని చెప్తున్నాను అని శ్రీ అంటాడు. బావా ప్లీజ్ అంటుంది హాసిని. లేదు హాసిని, నువ్వు ఇక్కడ ఉండలేవు అని చెప్తాడు కరణ్. సరే పర్వాలేదులే అమ్మా, రేపు వచ్చేస్తాడు కదా, కరణ్ ఉన్నాడుగా, వాడు జాగ్రత్తగా చూసుకుంటాడులే, మనం వెళ్ళిపోదాం పదా అంటుంది జానకి. శ్రీకరణ్ అమ్మయ్య అనుకుంటారు. సిరి తాళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు నా జీవితం ఎటు పోతుంది? అమ్మగారి ఇంట్లో ఈ తాళికి విలువ ఇస్తారా ఇవ్వరా? నన్ను కోడలిగా అయ్యగారు ఎప్పటికీ అంగీకరించరు. నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు దీన్ని తీసేస్తే? సిరి వాళ్ళని చూడగానే లేవడానికి ట్రై చేస్తుంది. కరణ్ వద్దు, లేవుక అలానే ఉండు అంటాడు. శ్రీ సిరిని చూస్తూ ఉంటుంది. తనకి ఇంకా దెబ్బలు తగ్గలేదు. మీరు కూడా వచ్చేసారా అని అడుగుతుంది సిరి. నేను వద్దనే చెప్తున్నాను, వినడం లేదు, నిన్ను చూడాలని తెగ గొడవ చేస్తూ ఉన్నాడు అని చెప్తాడు కరణ్. ఆ మాటకి సిరి నవ్వుతుంది. గొడవ చేస్తున్నాడు అనేసరికి శ్రీ ఏమీ మాట్లాడడం లేదు, సిరినే చూస్తున్నాడు. సిరి వాడికి స్పృహ వచ్చిన దగ్గర నుంచి నేను చూడాలి అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అని కరణ్ చెప్తే, సిరి శ్రీని అలానే చూస్తూ ఉంటుంది. మీరు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని ఇలా కొట్టింది ఎవరు? కరణ్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో సిరికి అర్థం కాదు. రవి చేశాడు అని ఎలా చెప్పను? పైగా శ్రీదేవి మేడం అన్నట్టు నా కోసం ఇదంతా చేశాడు అని చెప్పనా? సిరి నిన్నే అడిగేది, ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. మీరిద్దరు ఏమీ చెప్పకుండా ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఎలా తెలుస్తుంటుంది? అన్నయ్య, అది నేను సిరిని పెళ్లి చేసుకున్నాను అని శ్రీ చెప్తాడు. కరణ్ కొంచెం షాక్ అయ్యి, అంటే సిరి మెడలో కనిపించే తాళి కట్టింది నువ్వా? అంటే సిరిని? అన్నయ్య ప్లీజ్, నాకు సిరి అంటే ఇష్టం. ఓకే, మరి దెబ్బలేంట్రా? నువ్వు సిరిని అంతగా ఇష్టపడుతుంటే మా అందరికీ చెప్పి ఒప్పించిలా పెళ్లి చేసుకోవాలి, కానీ ఇలా రహస్యంగా చేసుకొని ఇంటికి తీసుకొస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అసలు ఒక్కసారైనా ఆలోచించావా? నేను అదే చేద్దాం అనుకున్నాను అన్నయ్య, అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందిరా? సార్ నేను చెప్తాను, కానీ నేను చెప్పిన తర్వాత మీరు ఎవరిని ఏమీ చేయను అని మాటిస్తే చెప్తాను. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎంతైనా తను మీ ఇంటి. ఆపో ఇంకా అని గట్టిగా అరుస్తాడు శ్రీ. వాడికి ఇంకా మా ఇంట్లో స్థానం లేదు. ఆ అరుపుకి తనకి పొట్టలో తగిలిన దెబ్బకి బ్లడ్ వస్తూ ఉంటుంది.
కరణ్ సిరి ఇద్దరు కంగారు పడుతూ డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ శ్రీని చూసి ప్లీజ్ మీరు ఎక్కువ మాట్లాడకండి అని చెప్తాడు. రెస్ట్ తీసుకోండి, మీకు రెస్ట్ చాలా అవసరం, బెడ్ మీద పడుకోండి. కరణ్ శ్రీని తన రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. అన్నయ్య అని పిలవగానే నువ్వు ఏమీ మాట్లాడుకు శ్రీ, నువ్వు పడుకో, ఇంకా రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఏదైతే అది అయ్యింది, ముందు చెప్పడమే మంచిది అని జరిగిన విషయం అంతా సిరి చెప్పేస్తుంది కరణ్కి. కరణ్ మొత్తం విన్నాక అంటే ఇదంతా జరగడానికి కారణం రవీనా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.